సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. నగరంలో నాలాలను ఆక్రమించి కట్టేస్తారు. అంతస్తుకో రేటు. అనుమతి లేని నిర్మాణాలైతే చెప్పాల్సిన పని లేదు. కొలలు. మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీకు ఇష్టం వచ్చిన గోడను పెట్టుకోండి. ఏమైనా అయితే అడగాల్సింది వాళ్ళే కదా, అంతా వాళ్ళే చూసుకుంటారు. కాకపోతే గోడను బట్టి ఓ రేటు ఉంటుంది. దాని ప్రకారం కప్పం కట్టాలి. కప్పం అంటే తెలుసు కదా మీ అందరికీ, అదేనండి, టేబుల్ కింద నుండి తీసుకుంటారా? యా, అది మాత్రం పక్కాగా ఇవ్వాలి. ఇక జనాలు ప్రాణాలు అంటారా? అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా ఇస్తుంది. ఆ రోజు ఏదో ఒకటి చెప్పి లీవ్ పెట్టేస్తే అయిపోయా. జనాల ప్రాణాలు గాలికి, వాళ్ళు పోతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే. పోలీసులు గోడౌన్ యాజమాన్యం మీద కేసు పెడతారు. వాళ్ళు సేఫ్. ఇది మున్సిపల్ అధికారుల తీరు. వీళ్ళు మారేది ఎప్పుడు? జనాల బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు? పేపర్లో, న్యూస్ ఛానల్లో చివరికి కోట్లు తిట్టినా వాళ్ళు మారరు. ఇళ్ల మధ్యన ఏర్పాటు చేసిన గోడౌన్లో మంటలు చెలరైతే మంటలను ఎలా అదుపు చేయాలి? కనీసం అగ్నిమాపక యంత్రం అన్నా అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళేందుకు దారి కూడా ఉండదు. అలాంటి వాటికి అనుమతులు ఇవ్వకండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా పట్టించుకోరు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా మంటలు అంటున్నాయి. మరి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒకవేళ అనుకోని ప్రమాదం ఎదురయ్యి ప్రాణ నష్టం సంభవిస్తే ఇవన్నీ మేము కదా అడిగేది. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు అంటున్న మాటలు మారండి. మీరు మారితేనే ఈ నగర ప్రజలు గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతారు. హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ ఆలం పార్క్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. గోదాంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ త్వరితగతిన వ్యాపిస్తూ ఉండడంతో ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు శ్రమించారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్న భవనాలకు వ్యాపించాయి. పక్కనే ఉన్న 2 ఇండ్లకు మంటలు వ్యాపించాయి. ఇళ్లలో ఉన్న వాళ్ళు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. పక్కన ఉన్న మిగతా నివాస గృహాల నుంచి కూడా స్థానికులు పరుగులు తీశారు. ఇండ్ల మధ్యలో అక్రమ గోదాములు ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన గోదాములకు ఎలాంటి అనుమతులు లేకుండా చలామణి అవుతున్నాయని, అయినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోరని స్థానికులు మండిపడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించనని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. కట్టెలు పూర్తిగా ఎండిపోవడంతో క్షణాల మీద మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
దేశం మొత్తంలో మాదక ద్రవ్యాల వినియోగం తగ్గినా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆగడం లేదు. ఆగకుంటే ఆగకపోయాయి, ఇంకా పెరిగాయి. ఎక్కడ పెంచుతున్నారో ఏంటో గుట్టు చప్పుడు కాకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటి రవాణా అవుతుంది. పల్లెలు పట్టణాల్లో అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. ఇంకా 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 కట్టుదిట్టమైన చెక్ పోస్టులు పెట్టాల్సిందే, ఒక్కొక్కరి తాట తీయాల్సిందే. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న షేక్ అబ్దుల్ రహీం మరియు గంజాయి సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లాకు చెందిన రాములు మరియు స్వరూప అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు పట్టణం ఎస్సీబీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఎస్సీబీ కార్యాలయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న 3 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అదేవిధంగా స్వాధీనం చేసుకున్న గంజాయి ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిన సరళ మరియు రాములు నర్సీపట్నం మరియు తుని ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్ రహీం కు విక్రయిస్తే రహీం గంజాయిని ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్లు తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మాకు గంజాయి నేరాలపై అందిన సమాచారం మేరకు మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారైన పి పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే మా అడిషనల్ ఎస్పీ గారైన రాజేంద్ర గారి ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని దిగువ వీరారెడ్డిపల్లి ప్రాంతంలో దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో 4 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఇంటి వద్దే ఆ గంజాయిని సప్లై చేసిన మరో 2 వ్యక్తులను కూడా అదుపులోనికి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా ఒక వ్యక్తి స్వరూప, ఈవిడ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి, రాజపల్లి గ్రామం వీరి సొంతూరు, నర్సంపేట అనేది వీరి మండలం. అలాగే అదే గ్రామానికి చెందిన ఆవిడ యొక్క తోటి గ్రామస్తుడైన రాములు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ కూడా తుని నర్సీపట్నం ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయిని తక్కువ రేటుకి కొనుగోలు చేసి కేజీ సుమారుగా 2,500 రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ అబ్దుల్ రహీం అనే వ్యక్తికి ఒక్కొక్క కేజీ 6,000 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. బార్లలో వాళ్ళే, వైన్ షాపుల్లో వాళ్ళే, పబ్బుల్లో చూసినా వాళ్ళే డబ్బులు మంచినీళ్ళ ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళెవరో బ్రేక్ తో చూద్దాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. యువత తప్పుదారి పడుతుంది. పబ్బులు, బార్లు అంటూ తిరుగుతూ
విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. అంతంత మాత్రం సంపాదన ఉన్న కుటుంబాలు వాళ్ళు చేసే అప్పులు తీర్చలేక సతమతమవుతున్నారు. పోనీ చేసిన అప్పులకు కాయ కష్టం చేసి ఆ అప్పులు తీర్చుకుంటారంటే అది లేదు. దానికి కొత్త కొత్త దారులు వెతుకుతూ ఉంటున్నారు. ఈజీగా డబ్బు వచ్చే దారులు చూసుకుంటున్నారు. ఎవరికి డబ్బులు అంత ఈజీగా రావు. ఏదో ఒక కష్టం చేయాల్సి ఉంటుంది. అలా అని వాళ్ళు ఏమన్నా కష్టం చేస్తారా అంటే చేస్తారు. ఏ కష్టమనే కదా మీరు ఆలోచించేది? అదే మహిళలు నడిచే దారి. మహిళలు నడిచి వెళ్తుంటే మెడలో నుండి చైన్ తెంపుకొని పోవడం, దాన్ని అమ్ముకోవడం, జల్సాలు చేయడం, ఇది వాళ్ళు చేసే కాయ కష్టం. మరి వాళ్ళు చేసే కష్టానికి సరి అయిన భత్యం ఇచ్చేందుకు కాకీలు ఉండనే ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకున్న కాకీలు చేతులకు సంఖ్యలు వేసి జైల్లో చెప్పకూడు తినిపిస్తున్నారు. జల్సాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఓ బ్యాంకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ అపహరించిన సొమ్మును విక్రయించేందుకు సహకరించిన అతని మిత్రుడిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరిలో డీసీపీ రాజేష్ చంద్ర విలేకరులకు వెల్లడించారు. రామన్నపేటకు చెందిన బైరబోయిన వినయ్ మోత్కూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. జల్సాల కోసం అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు సులభ మార్గంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11వ తేదీన విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వస్తూ మార్గ మధ్యంలో వలిగొండ మండలం వేములకొండ గ్రామ శివార్లలోని లక్ష్మాపురం రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఓ మహిళను అనుసరించి పొలం వద్దకు వెళ్లాక అదను చూసి ఆమె మెడ నుంచి 2 వరుసల బంగారు పుస్తల తాడు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు వలిగొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వినయ్ అపహరించిన సొమ్మును విక్రయించేందుకు తన మిత్రుడైన రామన్నపేటకు చెందిన మేకల సంపత్తో కలిసి 12వ తేదీన బైక్ పై భువనగిరి వైపునకు వెళ్తున్న క్రమంలో వలిగొండ మండలం నాగారం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో వీరు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి వారి నుంచి 3.5 తులాల పుస్తల తాడు, ఒక బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. 24 గంటల్లో చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. సమావేశంలో రామన్నపేట సీఐ మోతీరాం, చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, వలిగొండ ఎస్ఏ ప్రభాకర్ పాల్గొన్నారు. రెండు రోజుల క్రితం వలిగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. గ్రామంలో ఒక మహిళ రోడ్ కి మీద నడుచుకుంటూ పొలం పనుల కోసం వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి బైక్ పైన వచ్చి తన దగ్గర ఆగి అడ్రస్ అడిగినట్టుగా తను అడిగి మాటల్లో పెట్టి తన మెడలో ఉన్న పుస్తల తాడును చంపుకొని ఫరారవడం జరిగింది. అది ఇమీడియట్గా మనకి కొంచెం లేట్గా రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అయిన తర్వాత సిపి గారి ఆదేశాల అనుసారము 6 సపరేట్ టీమ్స్ని క్రియేట్ చేసినాము. క్రియేట్ చేసి మొత్తం జిల్లా మొత్తం కూడా ఒక నిఘా వ్యవస్థ పెట్టి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసి వెహికల్స్ అన్ని కూడా చెక్ చేయడం మొదలుపెట్టినాము. ఈ ప్రాసెస్లో మనకు ఈ రోజు సాయంత్రం ఈ అఫెండర్స్ మనకి దొరకడం జరిగింది. అండ్ ఎంక్వైరీలో వారి వద్దన అక్కడ దొంగతనం చేసిన చైన్ కూడా, స్నాచ్ చేసిన చైన్ కూడా మనకు రికవరీ అవ్వడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ అక్యూజ్డ్ పేరు బైరబోయిన వినయ్. ఇతను రామన్నపేట్ వాస్తవ్యుడు. ఇతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తా ఉన్నాడు. డ్యూటీ ముగించుకున్న తర్వాత అధిక డబ్బుల కోసం కావచ్చు, మిగతా జలసాల కోసం కావచ్చు, ఈ విలేజ్లో వెళ్తూ ఆ లేడీని చూసిన తర్వాత ఆ చైన్ స్నాచ్ చేసుకొని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఇతని మిత్రుడు మేకల సంపత్ ఇతనితో కలిసి ఆ కొట్టేసిన చైన్ని విక్రయించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు భువనగిరికి వస్తుంటే మన పోలీసు వాళ్ళు అప్రహెండ్ చేసి వాళ్ళని
పట్టుకోవడం జరిగింది. సర్ప్రైజ్గా మేము చేస్తున్నాము. ఒక అరగంటలో 40 బండ్లు నెంబర్ ప్లేట్ లేకుండా మన ఏరియాలో తిరుగుతూ ఉన్నాయి. సో నెంబర్ ప్లేట్ లేకుండా బండ్లు తిరగడం అనేది చాలా డేంజర్ పబ్లిక్ సెక్యూరిటీకి. అది ఏదైనా చేయవచ్చు. సో నెంబర్ ప్లేట్ లేకపోతే పోలీసు వాళ్ళ దొంగ బండి అనుకుంటారు. రోజంతా కూలి చేసి సాయంత్రం కాగానే చిన్నగా కళ్ళు కాంపౌండ్ వద్దకు వెళ్తారు. 2 సీసాలు లోపల వెళ్ళగానే మత్తు ఒళ్ళంతా ఆవహిస్తుంది. ఆ మత్తులో ఎక్కడ లేని క్రిమినల్ ఆలోచనలు చేస్తారు. కళ్ళు మొత్తం మహిళల మీదే పెడతారు. కాళ్ళకు పట్టీలు ఉన్నా, మెడలో బంగారం ఉన్నా, చెవులకు దిద్దులు ఉన్నా వాళ్ళ ఆలోచనే మారిపోతుంది. ఆ మత్తులో దొరికిన వాళ్ళ దగ్గర దొరికినంత దోచుకుంటారు. తప్పుడు ఆలోచనలతో క్రూరంగా అత్యాచారానికి పాల్పడతారు. ఎదురు తిరిగిన వాడిని అడ్డు తొలగిస్తారు. అలాంటి దారుణానికి పాల్పడ్డ నిందితులను నిజామాబాద్ జిల్లా రుద్రూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా వర్ని ఉమ్మడి మండలాల రుద్రూర్ మండలం కేంద్రంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ నందున బోధన్ ఏసీపీ రుద్రూర్ సిఏ జాన్ రెడ్డి, రుద్రూర్ ఎస్ఏ రవీందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజుల క్రిందట అక్బర్ నగర్ కు చెందిన బురిగేడి సైదవ అనే యువతి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 తులాల బంగారం, 1,80,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కల్లు కాంపౌండ్ లోని కల్లు తాగి వస్తున్న మహిళను గమనించిన నిందితులు ఆమెను అనుసరించి గొంతు నిలిమి చంపేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను ఎత్తుకెళ్లారని తెలిపారు. మృతదేహాన్ని ఓ మురికి కాలువలో పడేశారని తెలిపారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ రుద్రూర్ సిఏ జాన్ రెడ్డి, రుద్రూర్ ఎస్ఏ రవీందర్, వర్ని ఏఎస్ఏ బాబురావు, రుద్రూర్ కానిస్టేబుల్ రఘు, కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ యాదగిరి పాల్గొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. రిమాండ్ కేసు డైరీతో పాటు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు గారు, మన జాన్ రెడ్డి ఎస్ఐ గారు, డివిజన్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే క్రైమ్ పార్టీ, బాబురావు గారు ఏఎస్ఐ వర్ని, అలాగే యాదగిరి కానిస్టేబుల్ ఆఫీసర్ ప్లస్ శ్రీకాంత్ కానిస్టేబుల్ ఆఫీసర్ ప్లస్ రుద్రూర్ కానిస్టేబుల్ అయినటువంటి రఘునాథ్, వీళ్ళందరూ కూడా ఈ 2 రోజులు ఎంతో ఎఫర్ట్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మొత్తం వాళ్ళు వెళ్ళిన డైరెక్షన్లో ఎక్కడెక్కడ మనకు అవైలబిలిటీ ఉందో ఆ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మొత్తం కలెక్ట్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేసుకొని రీకన్స్ట్రక్ట్ చేసుకొని రూట్ అంతా మొత్తం వీళ్ళు ఎలా వెళ్ళి ఉంటారు అనేది డైరెక్షన్లో వాళ్ళు నస్రుల్లాబాద్ వైపు అటుపక్క వెళ్ళారని ఫైనల్గా లాస్ట్న బొమ్మన్దేవుపల్లి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ సేకరించి దాంట్లో క్లియర్గా ఈ మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి మధ్యలో ఈ మృతురాలు సైదవ ఫోటో ప్లస్ వెనక ఇంకొక స్త్రీది ఫోటో ఇది క్లియర్గా రావడంతో వాళ్ళు బొమ్మన్దేవుపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ ఫోటో తీసుకొని వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ ఫలించి ఈరోజు మనం ఎవరినైతే అరెస్ట్ చేసామో ఆ నిందితుడిని ఆ గ్రామస్తులు బొమ్మన్దేవుపల్లి వాళ్ళు గుర్తించి తను పిల్లి అశోక్ అని చెప్పడంతో మన ఐడి పార్టీ వాళ్ళు బాబురావు ఏఎస్ఐ అలాగే జాన్ రెడ్డి సిఏ గారి నేతృత్వంలో వాళ్ళు ఈరోజు వాళ్ళని బొమ్మన్దేవుపల్లిలో పిల్లి అశోక్ని కస్టడీలోకి తీసుకోవడము, తర్వాత అక్కడ ప్రాథమిక విచారణలో ఆ రోజు జరిగిన సంఘటనలో తన భార్య చెల్లెలు గిర్మి లక్ష్మి కూడా ఇన్వాల్వ్ అవడం గురించి చెప్పడంతో ఆమె కూడా అక్కడ అవైలబుల్ ఉండడము, ఆమె దగ్గర ఏవైతే ఈ మృతురాలి దగ్గర ఉన్నటువంటి మృతురాలికి సంబంధించిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆమె దగ్గరే ఉండడంతో అవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పిదప 2 మీడియేటర్స్ని ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ లెటర్ పెట్టి 2 మీడియేటర్స్ని పెట్టి వాళ్ళని సమన్ చేసుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళ రికార్డ్ చేసి తర్వాత కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ ఇవన్నీ కూడా సీన్ ఆ D28 కెనాల్లో ఎక్కడైతే ఆమెను పడేశారో ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది సిఏ గారు దర్యాప్తులో భాగంగా.
ఈ పిల్లి అశోక్ అనే వ్యక్తి బొమ్మందేవుపల్లి గ్రామస్తుడు, ముదిరాజ్ కమ్యూనిటీ, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, 2 పిల్లలు. ఈ భార్య చెల్లెలు గిర్ని లక్ష్మి భర్తతో విభేదాలతో ఒక 3 నెలల నుంచి తన కొడుకు కూతురుతో బొమ్మందేవుపల్లి గ్రామంలో అక్క ఇంట్లోనే, అంటే పిల్లి అశోక్ వాళ్ళ ఇంట్లోనే ఉండడము. వీళ్ళు అప్పుడప్పుడు వర్ణికి వచ్చి కళ్ళు డిపోలో కళ్ళు దాగిపోవడానికి వచ్చే అలవాటు ఉంది ఈ ఫ్యామిలీకి, ముగ్గురికి, ఏదైనా కూలి పనుల నిమిత్తం వచ్చినప్పుడు. అదే కాకుండా ఈ పిల్లి అశోక్ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ అన్నా రైలు అన్నా ఎక్కుతారు. అది కూడా టికెట్ అడ్వాన్స్గా బుక్ చేసుకొని ప్రయాణిస్తారు. మీ ప్రయాణం వల్ల తోటి ప్రయాణికులకు ఎప్పుడు ఇబ్బంది కలగకూడదు. అది మన బాధ్యత. క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కడమే తప్పు. తప్పు చేయడమే కాకుండా టికెట్ అయిన అధికారిపై దాడి చేస్తాయి. ఇది చదువుకున్న వాళ్ళు చేసే పనేనా అది? అలా చేయడం వల్ల వాళ్లకు, నిరక్షరాస్యులకు తేడా ఏముంది? ఇద్దరిని ఒకే ఘాటుని కట్టాలి. ఆవేశం అన్ని ప్రదేశాల్లో పనికిరాదు. ఇప్పుడు ఏమైంది? డ్యూటీలో ఉన్న అధికారి మీద దాడి చేసినందుకు పోలీసులు కేసు, అరెస్టు, జైలు, బెయిలు. చివరికి సాధించింది ఏముంది? ఏంటి? చేయి చేసుకోక ముందే ఒక్కసారి ఆలోచించాలి కదా. చట్టాలు చాలా కఠినంగా అమలవుతున్నాయి. చిన్న దాడి జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. 2 యువకులు ట్రైన్ టికెట్ టీసీపై దాడికి పాల్పడ్డ ఘటన ఖమ్మం పరిధిలో చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్లే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో 2 యువకులు టికెట్ కలెక్టర్ ఎల్ కిరణ్ కుమార్ పై దాడికి పాల్పడినట్లు ఖమ్మం జీఆర్పీ ఎస్ఏ భాస్కర్ రావు తెలిపారు. కిరణ్ కుమార్ బల్లార్షా నుంచి విజయవాడ వరకు విధులు నిర్వహిస్తున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో మహబూబాబాద్ కు చెందిన గొల్లపల్లి రవితేజ, వరంగల్ కు చెందిన మోతిపట్ల సుమన్ టికెట్ లేకుండా S1 బోగీలో ప్రయాణిస్తున్నారు. వారిని టికెట్ అడిగినందుకు 2 కలిసి టీసీపై దాడికి పాల్పడడంతో కిరణ్ కుమార్ గాయపడ్డారు. రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిటీఐ శ్రీరామ్ టీసీ కిరణ్ కుమార్ ను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడి నిద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఏ భాస్కర్ రావు తెలిపారు. వరంగల్ టీటీని నేను ఈరోజు నవజీవన్ ఎక్స్ప్రెస్ 12655లో బల్లార్ష నుంచి విజయవాడ వరకు S1 కోచ్లో వర్క్ చేస్తున్నాను. 2 ప్యాసింజర్లు వరంగల్లో మహబూబాబాద్ వాళ్ళకి టికెట్ అడిగితే టికెట్ చూపెట్టలేదు, మా బావ చేయి అని చెప్పి నా మీద మొత్తానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇలా మొత్తం ఇలా చేశాను. నేను టికెట్ అడిగినందుకు వాళ్ళ దగ్గర టికెట్ లేదు, ఏం లేదు. టికెట్ అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ రివర్స్ నా PF నా ఫైనాన్స్ రిసీవ్ బుక్ మొత్తాన్ని చింపేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమనంటే మా బాగా చేయి అన్నారు. మగవాళ్ళు మా లోకల్ నేను ఇష్టమైన కొట్టినా కూడా ఇప్పుడు ఎవరు అడగాలని చెప్పి ఇలా కొట్టినారు నన్ను. మొత్తం S1 కోచ్ సార్, మొత్తం S1 కోచ్లో ఎక్కినారు. అతనితో పాటు 4 ఎక్కినారు. వాళ్ళ టికెట్లు చూసి ఇచ్చేసి వీళ్ళ టికెట్లు అడిగినందుకు వాళ్ళ టికెట్ అడగకూడదు అంట సార్. వన్ చెప్పి వాళ్ళ బాగా చేయి కాబట్టి వదిలేయాలంట సార్. జూనియర్ ఇంజనీర్ రైల్వే సార్. అతను ఏదో ఉద్గిరిలో పనిచేస్తాడని చెప్పి అతని పేరు మిస్యూజ్ చేస్తున్నారు సార్ వీళ్ళిద్దరు. మేము టికెట్లు అడిగినందుకు మేము మహబూబాబాద్ దిగుతాము, మేము ఇప్పుడు రెగ్యులర్ ఖమ్మం వరకు టికెట్ తీసుకున్నాం, జనరల్ టికెట్ తీసుకున్నాం అని చెప్పారు. టికెట్ తీసుకున్నారంటే మొబైల్లో ఉందన్నారు. నా టికెట్ చెకింగ్ ట్యాబ్ని మొత్తం అది కింద పడేసినారు. మొత్తం అది పార్ట్గా ఊడిపోయింది. మళ్ళీ నేను దాన్ని రీఅసెంబుల్ చేసుకొని నా డ్యూటీ చెక్ చేసుకోవడానికి వెళ్తే వరంగల్ నుంచి నేను ఒక ప్యాసింజర్ చెక్ చేయలేదు, నా డ్యూటీ మొత్తం అబ్స్ట్రక్షన్ చేశాను సార్. మహబూబాబాద్ వరకు ప్యాసింజర్ కోచ్లో వాళ్ళంతా మొత్తానికి చేంజ్ ఎక్కడ స్టేషన్లో చేంజ్ ఉండినారు సార్. మాకు సెక్యూరిటీ లేదని చెప్పి, టీటీకే సెక్యూరిటీ లేదు, మాకేం ఇస్తారని అడుగుతున్నారు. అసలు ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాకుండా పోతుంది. పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంటుంది. మనుషులు రాక్షసులుగా మారుతున్నారు. మూఢనమ్మకం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. పెళ్ళై
వారం కాలేదు, కాళ్ల పారాని ఆరలేదు. నవవధువు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆ ఆడబిడ్డను, ఆమెను అత్తారింట్లో వదిలేసేందుకు వచ్చిన వాళ్ళు అమ్మను ఇద్దరిని కత్తితో నరికి చంపాడు. కట్టుకున్నవాడే అంత దారుణానికి పాల్పడతాడని ఆ అమాయకురాలు అనుకోలేదు. ఆనందంగా కొత్త సంసారానికి అత్తగారింటికి వస్తే మృగంలా మారిన ఆ రాక్షసుడు కర్కశంగా ప్రాణాలు తీశాడు. వాడే కాదు, వాడికి తోడుగా ఆ రాక్షసుడి తండ్రి కూడా. ఈ దారుణంలో పాలు పంచుకోవడం సిగ్గుచేటు. ఈ అమానుష ఘటన కర్నూలు జిల్లాలో కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లి కూతురుని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఓ భవనం పై అంతస్తులో తల్లిని, కింది అంతస్తులో ఓ గదిలో కూతురుని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ఇక మృతులు రుక్మిణి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో రమాదేవి తండ్రి వెంకటేశ్వర్లకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే కర్నూలుకు చెందిన శ్రవణ్ కు తెలంగాణలోని వనపర్తికి చెందిన రుక్మిణిని ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ లో బ్యాంక్ ఉద్యోగం చేసిన శ్రవణ్ కు పెళ్లి తర్వాత ఆపరేషన్ అయింది. దీంతో తన కుమారుని సంసారానికి పనికి రాకుండా చేశారంటూ కక్ష కట్టిన శ్రవణ్ తండ్రి ప్రసాద్ రుక్మిణి తల్లి రమాదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక ఇవాళే అత్తవారింటికి రుక్మిణి వచ్చింది. కూతురును వదిలేసేందుకు కర్నూలుకు రుక్మిణి తల్లి రమాదేవి, తండ్రి వెంకటేశ్వర్లు వచ్చారు. ఇక ఈ కక్ష మనసులో పెట్టుకున్న శ్రవణ్, అతని తండ్రి ప్రసాద్ ఇద్దరూ కలిసి రుక్మిణి, ఆమె తల్లి రమాదేవిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు హత్యలకు కారణాలు కుటుంబ కలహాల లేకపోతే పాత కక్షల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన వారు వనపర్తికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు గుర్తించారు. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి జరిగితే రుక్మిణిని, ఆమె తల్లి రమాదేవిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ డబల్ మర్డర్లతో కర్నూలు వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మేము లేమ్ స్టేషన్లో బయట వేరే మర్డర్ జరిగింది, బయట పెళ్లి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.